Hi, ladies and gentlemen, welcome to Money Spect. Today we'll talk about my mutual fund journey. అది 2022 జనవరి సంక్రాంతి హాలిడేస్, ఇలాగే సంక్రాంతి హాలిడేస్. అప్పుడు నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉండేవాడిని. బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మామూలుగా ఫోన్పే, అప్పుడు ఫోన్పే ఉందండి నా దగ్గర. ఫోన్పే ఉంటే మొత్తం వెతుకుతూ ఉండేవాళ్ళం అన్నీ. ఆ సైడ్ చిన్నగా ఇలా కింద ట్యాబ్స్ ఉంటాయి కదా, చివరి ట్యాబ్లో వెల్త్ అనే ఆప్షన్ ఉండేది. ఆ వెల్త్ ఆప్షన్లో చూసామండి ఏంటా అని చూస్తూ ఉంటుంటే ఇలా చూస్తూ ఉంటుంటే అక్కడ మామూలుగా ఏఎంసీ చాలా చేస్తాయి. ఏఎంసీ అంటే ఇక్కడ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ టాప్ రేటెడ్గా డబ్బులు ఇచ్చి మామూలుగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి. అవి పైన కనబడతాయి అన్నమాట మనకి. ఆల్గరిథం అలా సెట్ చేసి ఉంటారు వాళ్ళు. ఆల్గరిథంలో అలా సెట్ చేసి ఉన్నప్పుడు నేను ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, ఆ ఫండ్ని చూశాను, నొక్కాను. కింద రిటర్న్స్ అమ్మో నాయన సూపర్ ఉన్నాయండి. అసలుకి ఎంత 6,000 ఇన్వెస్ట్ చేస్తే 10,000 వస్తాయి ఉంది. నాకు కావాల్సిన 10,000. నేను మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఇంటర్మీడియట్ ఫ్రెండ్. నేను వాడు కలిసి చేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నాం మా గోల్ ఏంటి, బీటెక్ అయిపోయాక ట్రిప్కి వెళ్ళాలి. ట్రిప్కి వెళ్ళడానికి 10,000 కావాలి మాకు. అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దామంటే మేము ఫస్ట్ 100 రూపాయలతో చూసాం. 100 రూపాయలతో స్టార్ట్ చేస్తే అది 3,600 అవుతుంది 36 నెలలకి. 36 నెలలకు 3,600 అవుతుంది. దానికి రిటర్న్స్ కూడా ఎంతో చూపించింది. అప్పుడు నాకు గుర్తు లేదు, 28% అలా చూపించింది రిటర్న్స్. అంటే 6,000 అవుతుంది. కానీ మాకు కావాల్సిన 10,000 కదా, 2,200 వేసాం. 12,000 వెళ్ళిపోతుంది అది రిటర్న్స్. మనకు అంతొద్దు, అంతొద్దు. నీట్గా అట్టే క్యాలిక్యులేట్ చేసి 167 చేసి సెట్ చేసాం. 167 ఇంటూ 36 అంటే 501 ఇంటూ 102 ఇంటూ 6 6,012 రూపీస్ అనమాట. 6,012కి ఇన్వెస్ట్ చేస్తే 1,008 రూపీస్ 10,008 రూపీస్ ఎంతో వచ్చిందనమాట. సెట్ ఇంకా దీంతో అయిపోయింది, మనం స్టార్ట్ చేద్దాం అది ఇది అనుకున్నాం. మాకేం తెలుసు అప్పుడు ఫోన్పేలో డైరెక్ట్ ఫండ్స్ కాదు రెగ్యులర్ ఫండ్స్ అని ఏం తెలియదు. డైరెక్ట్గా వెళ్ళాం. 1 నెల రోజులు చూశాను మొత్తం. మామూలుగా చూస్తా అప్పుడప్పుడు అలా చూస్తా ఉండి అలా ఒక్కరోజు పేన్ ఒకేసాను 167కి సెట్ చేసాను అనమాట. సెట్ చేసి మా ఫ్రెండ్ కూడా చెప్పాను, వాడు సెట్ చేసుకున్నాను, నేను ఇద్దరు సెట్ చేసుకున్నాను. అంతా అయిపోయింది. ఫోన్పే ఇన్వెస్ట్ చేశాక మాకు తెలిసింది ఇదేంటంటే ఈ ఫోన్పేలో డైరెక్ట్ ఫండ్ కాదు రెగ్యులర్ ఫండ్ అంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ ఫండ్స్ కూడా మనం యూస్ చేయొచ్చు, కాకపోతే ఒక అడ్వైజర్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా వెళ్తే రెగ్యులర్ ఫండ్స్ యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం చూసుకునే పని అయితే ఇండివిజువల్గా చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఫండ్స్ యూస్ చేసుకోవాలి. మాకేం తెలుసు అప్పుడు, ఏం తెలియదు, ఎంత నాలెడ్జ్ లేదు, ఏం లేదు. చేసాం, యూట్యూబ్లో చూసాం, ఇది చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఫోన్పే అండ్ శ్రీమాన్ కొట్టారు. వీళ్ళిద్దరు లేకపోతే మన మ్యూచువల్ ఫండ్స్ అన్నీ మనకి అంతా ఏం తెలియదు అనమాట. ఇవన్నీ ఫోన్పే ఓపెన్ చేయగానే చివరి చూపించింది కదా, ఫోన్పే చూడడం వల్ల మనకు తెలిసింది. ఈ శ్రీమాన్ కొట్టారు అన్న పెద్దన్న అనమాట మనకి. మా తమ్ముడు ఇప్పుడు అనమాట ఈ ఛానల్. మా తమ్ముడు యూట్యూబర్ కదా, యూట్యూబ్ మొత్తం ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది తనకి. వాడు అన్నీ చెప్పిన తర్వాత మామూలుగా చూస్తూ ఉంటాను బైక్స్ అంతా. అప్పుడు మనకి డుకాటి బైకులు, ట్రయంఫ్ అంటే స్పెల్లింగే తెలియదు. ట్రయాంపులు అన్ని స్కామ్లర్లు అన్నీ మనకు అంత తెలియదు. అన్న దగ్గర చూసి అన్న వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది అసలు, చాలా బాగుంటుంది. 5 years నుంచి చూస్తున్నా, 6 years ఇది 6th year. సూపర్ ఉంటుంది అసలు. శ్రీమాన్ కొట్టారు చూడండి, 500K అలా ఉంటుంది అన్నకి. సబ్స్క్రైబ్ కొట్టండి అన్నకు కూడా. తర్వాత ఏమైందంటే మనం చూస్తే అన్న చెప్పాడు అనమాట, ఇలా సేవింగ్స్ 19 years 18 yearsకి ఉంటారు కదా, స్టార్ట్ చేసుకోండి, ఇప్పుడే మీకు అలవాటు అవుతుంది అది ఇది అని చెప్పాడు. ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ 167 రూపీస్. ఆ తర్వాత అలా స్టార్ట్ చేసిన తర్వాత నేను మా ఫ్రెండ్, వాడని చెప్పాను ఇంకొక అబ్బాయి ఇంటర్మీడియట్, ఆ అబ్బాయి నేను ఇద్దరం కలిపి మన ఇద్దరికి కొంచెం మనీ మైండ్ సెట్ బాగా ఉండేదన్నమాట. అప్పుడు మేమిద్దరం ఏం చేసేవాళ్ళం, మామూలుగా అన్నీ చిన్నగా ఫిక్స్డ్ డిపాజిట్లో స్టార్ట్ చేసాం. ఏంటి, ఫోన్పేలో పేటీఎంలో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, 5.5% రిటర్న్స్ ఇచ్చేది. మేము అలా స్టార్ట్ చేసాం. అది కొన్ని రోజులు వేసిన తర్వాత ఇద్దరం కలిపి చేసి అది మా అమ్మ పేరు మీద ఉండేది. పాన్ కార్డు లేదు అప్పట్లో, పాన్ కార్డు లేనప్పుడు ఏంటిది అలా ఇరుక్కుపోయినాయి అనమాట కొన్ని డబ్బులు. సరేలే కొన్ని రోజుల తర్వాత తీసుకుంటే పేటీఎం బ్యాంక్ వస్తాడు. ఆ తర్వాత తెలవాలి తెచ్చుకున్నాం వేరే దగ్గర పెట్టాం. ఇక ఓకే పక్కన పెట్టేయండి. తర్వాత భారత్ పే అని ఒకటి ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్ గాడి ఇప్పిండి ఇది కూడా నాకు కూడా. దాంట్లో 12% అనమాట, 12% రిటర్న్స్. అనీష్ ఘోషల్ అని ఒకటి ఉంటాడు, అనీష్ పేరు మర్చిపోయినా కూడా. అతను ఉంటాడు అనమాట CEO. అతను P2P లెండింగ్ చేస్తాడు, అంటే పర్సన్ టు పర్సన్ లెండింగ్. ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి, మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు 6 to 7%కి ఇంట్రెస్ట్ ఇచ్చి ఆ డబ్బులు తీసుకెళ్ళి మనం లోన్స్ ఇస్తాయి. అది బ్యాంక్స్ 6% వాళ్ళకి కవరేజ్ వస్తుంది. దాంట్లో ఎక్స్పెన్స్ అంతా వాళ్ళకి బ్యాంక్ మేనేజర్ శాలరీస్, బ్యాంకులు అందరూ శాలరీస్, బ్యాంకులకి కరెంట్ బిల్లు మొత్తం అంతా ఎక్స్పెన్సెస్ అంతా దాంట్లో కవర్ చేసుకుంటాడు 6%లో. ఇది ఏం చేస్తుంది, 12% అనమాట. ఈ భారత్ పే అనేది NBFC, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లాగా ఉంటుంది, P2P.
P2P లెండింగ్ అనమాట. మన దగ్గర తీసుకుంటే 12%, మన దగ్గర తీసుకుంటాడు, మనకి డైలీ 12% రిటర్న్స్ వస్తాయి. ఎలాగా? నేను 12% అంటే మేము ఏమనుకునే వాళ్ళం, ₹100 పెడితే 12% ₹112 అయిపోతాయి అనుకున్నాం. ఆ తర్వాత చిన్న చిన్నగా తెలిసింది 12% అంటే ఇయర్లీ 12%, మంత్కి 1% అని. ఆ తర్వాత 1% రావాలంటే, మంత్కి 1% రావాలంటే, 100కి ₹1 రావాలంటే 30 రోజులు పట్టిద్ది. అంటే లెక్క ప్రకారం ఎంత, 0.003 అలా ఉంటుంది. ₹100 పెడితే ₹1 1 మంత్ పట్టిద్ది రావడానికి. అది 12% అనమాట. ఇది సింపుల్గా చెప్పాలంటే రూపాయి వడ్డీ. ఆ తర్వాత అలా అలా తెలుసుకున్నాం, చిన్నగా చేసుకుంటా చిన్నగా చేసేవాళ్ళం దాంట్లో కూడా. అంటే నమ్మకం లేదు కదా, మనకేం తెలియదు కదా. ₹100 స్టార్ట్ చేసాం, అలా చిన్నగా 5,000 చేసాం, అలా చిన్నగా స్టార్ట్ చేస్తే ఒకసారి ఏమైందంటే, మేము పీజీ ఖాళీ చేసినప్పుడు పీజీ ఓనర్ నాకు డబ్బులు వెనక్కి ఇచ్చాడనమాట. 7,500 ఎంత ఇస్తే, మా నాన్న చెప్పిన అవసరం లేదంటే నీ దగ్గర పెట్టుకురా అన్నాడు. మొత్తం కలిపి 20,000 పెట్టి దీంట్లో పెట్టామన్నమాట. 20,000 భారత్ పేలో పెడితే 20,000కి 200 వచ్చేది నెలకి. ఆ సిప్ ఉండేది 167, ఆ 200 నుంచి 167 తీసేసాము, నీకు ₹33 మిగిలేటి. అలా ఒక నెల గడిపాను అనమాట, 2 నెలలు అలా గడిపాను. ఆ తర్వాత మార్చ్లోనే అనుకుంటాను, మార్చ్లో ఇంకొక ఫండ్, టెక్నాలజీ ఫండ్ అంటే మనకి టెక్నాలజీ అంటే ఊపు కదా, టెక్నాలజీ ఫండ్స్ చేసేవాళ్ళం అప్పటికి. సేమ్ అదే ఫండ్ పేటీఎం మనీలో టాటా డిజిటల్ ఫండ్ అని ఉంటుంది, టాటా డిజిటల్ ఇండియా ఫండ్ అని ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, దాంట్లో స్టార్ట్ చేసాం. అది కూడా స్టార్ట్ చేసాం 167, అది కూడా సేమ్ ఇలాగే. ఈ 10,000 వచ్చేస్తే ఇది కంటిన్యూ చేస్తాం, లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం. ఏంటిది 167 స్టార్ట్ చేస్తే అప్పుడు లెక్కేసుకున్నాను అనమాట. నేను 40 years పెడితే దగ్గర 50 లక్షలు ఎంత అవుతాయి, మనకి సెట్ అయిపోద్ది, అది ఇది అనుకున్నా. అంటే అప్పుడు ఇంకా నేను 19 years old, ఐ గెస్, ఏదో 19 అనుకుంటా, 19 అప్పుడు. అలా స్టార్ట్ చేసాం అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత 2 ఫండ్స్ ఉన్నాయి మొత్తం. ఎంతని 167 + 167 334. 334ని 200 దీంట్లో కవర్ చేసామండి. 200 నాకు ఇది భారత్ పే నుంచి వచ్చాయి కదా, 200 దాంట్లో పెట్టేటండి. ఇంకా 134 నేను నా అకౌంట్ నుంచి, మా మంత్లీ పాకెట్ మనీ ఇస్తారు కదా, ఆ పాకెట్ మనీలో నుంచి కట్టుకుంటా ఉండేటండి. అలా 1 year 2 months అలాగా మే వరకు కట్టుకుంటూ వచ్చాం. మధ్యలో స్టోరీ చెప్తా చూడండి. 167 పెట్టాను కదా, అది 175 అయింది ఒక్క 3 daysలో. ఫస్ట్ 3 daysలోనే సూపర్ ఉందిరా బాబు, దీనికి మించిన డబ్బులు అనుకునేవాడిని. ఆ తర్వాత చిన్నగా ఆ రెండో ఫండ్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత 334 అయిపోయింది. ఈ 2 నెలల తర్వాత రెండో ఫండ్ కూడా 3 నెలలు స్టార్ట్ అయింది. మొత్తం 501 అయింది, 420, 520 అలా అయింది మొత్తానికి. ఆ తర్వాత చిన్నగా ఒక 5-6 months తర్వాత మొత్తం మార్కెట్ కొంచెం డౌన్ అవుతా వచ్చింది. 2022లో నేను చెప్పేది, 2022లో 1000 ఇన్వెస్ట్ చేస్తే నాది 900, అరౌండ్ 900 ఉంది, ₹100 లాస్లో ఉన్నా. ఓకే, అలా చిన్నగా చేస్తా ఉన్నాను. అలాగా కొన్ని రోజులకి 1 yearకి అలాగా దగ్గర 2000కి 1,800, 1750 ఎంతో అరౌండ్ అలా వచ్చిందనమాట నాకు. అప్పుడు నేనేం చేశాను, అలా సర్లే ఏం కాదు, లాంగ్ టర్మ్ అనుకుంటా ఉండేవాడిని అనమాట. అలా. ఆ తర్వాత మామూలుగా నేను యూట్యూబ్ వీడియోస్ మంచిగా చూస్తాను. ఈ ఫైనాన్స్ కంటెంట్ అంతా, ఫైనాన్స్ ఇచ్చారని శశాంక్ ఉపాధ్యాయ అని, కీర్తన్ షా అని చాలామంది ఉంటారు అనమాట. వీళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్ బల్లే చెప్తారు, బాగా చెప్తారు, అందరూ బాగా చెప్తారు. నేను కూడా అందరి దగ్గర చూసాను. చాహల్ వర్మ అని సూపర్ చెప్తారు అనమాట, ఐపీఎల్ గురించి, వీళ్ళ గురించి బోల్డ్ మంది చెప్తారు. నేను వాళ్ళందరూ చూసేవాడిని. చూసి ఈసారి ఈవీఈ పిఎస్యు బాగుంటుందని చెప్పారు. ఎప్పుడు 2023 ఇయర్లో సూపర్ ఉంటుంది, బాగా ట్రెండింగ్గా ఉంటుంది ఇయర్ అని చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ 3 బాగుంటాయి అని చెప్పారు. నేను సర్లే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకోటి స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకు, ఆ రోజు ఏదో నేను బయటికి వెళ్ళాను అనమాట. బయటికి వెళ్తే ₹1000 అవుతాయి అనుకున్నాను. కానీ ఆ రోజు నాకు 800 అయినాయి ఖర్చు. ఇంకా ₹120, మన నెంబర్ 120 కదా, 111 మనకి లాస్ట్లో 11 అంటే, ఎందుకంటే కౌంట్ ఈజీగా ఉంటుందని చెప్పి లాస్ట్లో నేను ఎన్నిసార్లు పెట్టుకున్నానని తెలియడానికి నాకు ఈవెన్ ఆడ్ నెంబర్స్ పెట్టుకుంటా. మ్యాక్సిమం అన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి, 1001 అని, 1501 అని అలా ఉంటాయి, 751 అని అలా ఉంటాయి అనమాట. నా అన్ని ఫండ్స్ నేను ఇప్పుడు పెట్టే సిప్లు కూడా అలా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకో ఫండ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అది ఐసిఐసిఐ పిఎస్యు ఫండ్. అది గ్రోలో, సరే గ్రో అనమాట. మొత్తం స్టోరీ మొత్తం గ్రోకి వచ్చింది. ఇంకా దీంట్లో మొత్తం తెలిసి గ్రోలో ఇంపోర్ట్ ఫండ్స్ అని ఉంటుంది అనమాట ఆప్షన్. మనకు తెలియదు, ఇవన్నీ తెలియదు. ఇంపోర్ట్ కొట్టాం మొత్తం సుమ్మం బల్లే ఉంది, రావాడి అమ్మ ఇదేంద్ర ఎక్కడ ఉంది అనుకోండి చేసాను. మొత్తం అంతా బాగుండేది, అంతా చూసుకుంటా ఉండేటాను. అలా స్టార్ట్ చేశాను. ఇది నేను ఎన్ఏవి, నెట్ యావరేజ్ వాల్యూ అంటారనమాట. దాంట్లో ₹11 అప్పుడు కొన్నాను నేను. అది ఏది పిఎస్యూ ఫండ్ ₹11 అప్పుడు కొంటే 1:7. అది 6 monthsలో భారీ పెరిగిపోయింది, ₹18, ₹19కి వెళ్ళిపోయింది అనమాట. అది నాకు మంచిగా ప్రాఫిట్స్ వచ్చినాయి దాంట్లో. కాకపోతే నా ఓవరాల్ పోర్ట్ఫోలియో ఎంత తక్కువకే ఉండింది, అంటే లాస్లోనే ఉన్నట్టుగా ఉండింది. ఓవరాల్ పోర్ట్ఫోలియో లాస్గానే ఉండింది. అది ఇది 3 ఫండ్స్ కలిపి. ఓకే. చిన్నగా స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఆ ఇయర్ దీపావళి అప్పుడు మన అన్ని ఏఎంసీస్, అన్ని కంపెనీస్ లిస్ట్ వదులుతారనమాట. ఏంటివి
స్టాక్స్ లిస్ట్ వదులుతారు, ఈ ఇయర్ ఈ పర్ఫామ్ బాగా చేస్తాయి అయ్యి అని చెప్పి ప్రతి ఒక్కరు వదులుతారు అనమాట. మ్యాక్సిమం చూడండి దీపావళి అప్పుడు భారీగా గోల్డ్ రేట్ కానీ అన్నీ సూపర్ పెరిగిపోతాయి అనమాట. అలాగా నాకు దీపావళి అప్పుడు సూపర్ పెరిగినాయి. 8,000 9,000 అయిపోయినాయి. 2023లో నేను చెప్తుంది, ఇది 2023 8,000 కాస్త నా 9,000 కానీ 3 రోజులు 1,500 పెరిగినాయండి. 3 డేస్లో వితిన్ 3 డేస్ అరౌండ్ 1,500 పెరిగినాయి నాకు. బా సూపర్. ఇంకా నేను మా ఫ్రెండ్ ఫోన్ చేసుకుని మరి ఎన్నాళ్ళు అయిందిరా బాబు డబ్బులు ఇంత ప్రాఫిట్ చూడడం అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నేను వాడిద్దరం కలిసి పెట్టేవాళ్ళం అన్నీ అలా ఇలా. కాకపోతే వాడు వేరే ఫండ్స్ పెట్టేవాడు, నేను కొన్ని మార్చుకుంటూ ఉండేవాళ్ళం, ఇద్దరు ఎవరి ఇష్టం అలాగా. ఆ తర్వాత చిన్నగా స్టార్ట్ చేసాం అనమాట 2023 అలాగా. ఆ తర్వాత ఇది 8,000 9,000 అలా 1,500 2,000 దాకా వచ్చింది అనమాట. జనవరి ఆ టైం వరకు 2,000 2,200 అలా 10,000కి వెళ్ళింది ఫండ్స్ మొత్తం. 10,000కి వెళ్ళింది ఏంటి 1 year 8 months అరౌండ్ 1 year 10 monthsలో 10,000కి వెళ్ళిపోయినాయి. అలా చిన్న అంటే అప్పుడప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేసేవాడిని, కొద్ది డబ్బులు ఉంటాయి అందులో అలా పెట్టేవాడిని. నేను ఇన్వెస్టెడ్ 8,000నే, నా రిటర్న్స్ 10,500 అలా వెళ్ళినాయి. అది మొత్తం టోటల్ 2,500 రిటర్న్స్ అలా వచ్చినాయి. అలా స్టార్ట్ చేశాను అనమాట. అప్పటికే ఇంక నేను మా అక్క వాళ్ళకి, మా తమ్ముడికి, మా రిలేటివ్స్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ చెప్పాను, మా ఫ్రెండ్స్ అందరికీ ఇన్వెస్ట్ చేద్దాం, ఇన్వెస్ట్ చేయండి అది ఇది అని చెప్పి. అది ఇప్పుడు బీటెక్ 4th year అరౌండ్ బీటెక్ 4th yearలో చేసాం కదా. ఆ తర్వాత ఎన్ఎఫ్ ఫోన్ ఒకటి నాకు కాన్ ఫండ్స్ పెట్టాలంటే చాలా ఇష్టం. నాకు అప్పట్లో చిన్నప్పుడు ఏమైందంటే ఈ ఫండ్స్ అన్నీ 100 రూపీస్తో స్టార్ట్ చేయాలన్నమాట. క్వాంట్ మాత్రమే 1,000 రూపాయలతో ఉండేది అప్పట్లో. క్వాంట్ 1000 ఉండేది. కొన్ని నేను చేసినవన్నీ 100 రూపాయలతో స్టార్ట్ చూసుకునేవాడిని. మినిమం ప్రైస్ మినిమం సిప్ ఎంత అని 100 రూపాయలు ఉంటేనే పెట్టేవాడిని. అంటే మన దగ్గర ఉండాలి కదా అప్పుడు, మనకు అలా ఉండేది మన పరిస్థితి. అంటే డబ్బులు ఉన్నా సరే ఇన్వెస్ట్ చేసేవాడిని కాదు, ఎక్కడ పడిపోతే నేను తట్టుకునే అంత కెపాసిటీ లేదనమాట మనకి. ఆ తర్వాత అలా క్వాంట్లోకి చిన్నగా పోర్ట్ఫోలియో చిన్నగా బ్యాంకులో కూడా కొంచెం చిన్న డబ్బులు ఉండేటివి అలా ఉండేవి అనమాట. ఆ తర్వాత క్వాంట్ పిఎస్యూ ఫండ్ అని ఇక్కడ పిఎస్యూలో నాకు బాగా వచ్చినాయి రిటర్న్స్. ఇంకా నేను అవుతానే అండి, నేననే కదా ఎవడైనా అవుతాడే అండి. క్వాంట్ బేస్లో వేసాను 1,000 రూపాయలు వేసాను ఈసారి రిచెస్ట్గా. మొత్తం 1,501 రూపాయి మన సిప్ బీటెక్ ఫైనల్ ఇయర్లో అరౌండ్ మార్చ్ ఆ టైంకి స్టార్ట్ చేశాను అన్నమాట. 1,500 అనమాట. అప్పట్లో 1,500 మంచిగా ఉండేది అసలుకి. ఏంటి పిఎస్యూ ఫండ్ పెట్టాం. అలాగా 4,800 వెళ్ళిపోయింది. అది 4 నెలలకి 4,800 వెళ్ళిపోయింది. అలాగది మంచిగా ప్రాఫిట్స్ మంచిగా అంతా ఇంత కలిపి నా బీటెక్ అయిపోయి నేను జాబ్ జాయిన్ అయ్యేటప్పటికి, నా బీటెక్ అయిపోయినప్పుడంటే July 11th 2024 నేను జాబ్ జాయిన్ అయింది August 27 2024. ఈ గ్యాప్కి మొత్తానికి కలిపి నాకు 20,000కి 26,000 వచ్చినాయి ప్రాఫిట్. 6,000 ప్రాఫిట్. అబ్బా సూపర్గా. నేనేం చేశాను, ఇంకా ఆ ఫోన్పే ఉంటుంది కదా, ఫోన్పేలో ఐసిఐసిఐ టెక్నాలజీ ఫండ్ అని చెప్పాయి కదా, ఆ ఫండ్ని అమ్మేశాను. రెగ్యులర్ ఫండ్ కదా, ఈసారి అమ్మేద్దాం. డిఫెన్స్ ఈసారి మన ఇయర్ ట్రాక్ చేస్తున్నాం కదా, ఈ ఇయర్ డిఫెన్స్ పెరుగుతుందని. డిఫెన్స్లో ఏదో డిఫెన్స్ ఫండ్ ఒకటి ఉండేదండి, ఇది 120% రిటర్న్స్ ఇచ్చింది హెచ్డిఎఫ్సిది. దాంట్లో వెళ్ళడానికి ఉండదు, ఇంకో ఫండ్ ఏదో వచ్చింది, నేను ఇన్వెస్ట్ చేశాను. మోతీలాల్ డిఫెన్స్ ఫండ్ పెట్టాం. దీంట్లో 1,600 ఏంటిది 4,200 అని అది చెప్పా కదా, 167 తోటి 4,169 ఎంత ఇన్వెస్టెడ్ నేను, 4,168 సంథింగ్ ఎలాగో ఇన్వెస్టెడ్కి నాకు 5,800 వచ్చినాయి. మొత్తం 1,650 ఎంతో అరౌండ్ ప్రాఫిట్స్ వచ్చినాయి. మొత్తం తీసుకెళ్ళి 5,600 5,500 మొత్తానికి తీసుకెళ్ళి ఫండ్లో పెట్టామన్నమాట. అది 10.71 ఎన్ఏవికి కొన్నాను నేను. 10.71కి కొంటే దెబ్బకి నాకు ఆ 5,500 రావడానికి నాకు 1.5 year పట్టింది. అరౌండ్ ఆ డబ్బులు రావడానికి నాకు. అంటే తర్వాత కొన్న హైయెస్ట్ ప్రైస్లో కొన్నాను, అంటే నేను అన్నేవి హైయెస్ట్లో కొన్నాను అనమాట. తర్వాత మొత్తం పడిపోతానే ఉంది. అరౌండ్ 1 year పట్టింది నాకు ఆ 5,500 రావడానికి. ఆ తర్వాత నేను చిన్నగా లోయెస్ట్ దాంట్లో సిప్పులు స్టార్ట్ చేశాను అనమాట. అలా కవర్ చేశాను. ఇప్పుడు నాకు ఏ ప్రాఫిట్ లాస్ ఏం లేదు. అలాగా చేసామన్నమాట. ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొద్దిగా ఈసారి అమౌంట్ పెంచాం అనమాట. ఈసారి ముందే ఇంట్లో వాళ్ళు ఏం అడగరు, ఏం పెట్టించుకోరు, ఏమన్నా అనుకున్నాం. మా అమ్మ ముందే చెప్పింది ఏం అవసరం లేదు, ఏమి ఇవ్వకండి అది ఇది అని. ఆ తర్వాత చిన్నపాటి ఒక డ్రామా జరిగి అలా మొత్తం కలిపి ఒక సర్టెన్ అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. ఇన్వెస్ట్లో నేను ఈసారి 1,000 సార్ అని పెద్ద అన్ని. ఈసారి ఎన్ని ఫండ్స్ ఉండేవి అప్పట్లో 18 ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేవాడిని. ఎవడన్నా డమ్ అంటారు అసలు, ఎన్ని ఫండ్స్ చేయకూడదు అసలుకి. నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అది అని చెప్పి ఏదో చేసి మొత్తానికి 18 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాడిని. అలా చిన్నగా 12 చేశాను. అలాగా ఇప్పుడు అరౌండ్ 7 ఫండ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కరెంట్ ఏం చేసామండి, ఏ ఫండ్ నచ్చితే ఇప్పుడు నేను ఏం చేశాను, టెక్నాలజీ ఫండ్ కదా, అక్కడ టెక్నాలజీ ఫండ్ మిస్ అయ్యాను కదా అని చెప్పి కొత్త టెక్నాలజీ ఫండ్ పెట్టాను.
అది ఇన్వెస్ట్ చేసి 2-3 నెలలు ఇన్వెస్ట్ చేసి వద్దులే ఇంక పడిపోతుంది అది ఇది లాస్ట్ 2024లో ఓకే గుడ్ రిటర్న్స్ వచ్చినాయి. 2025లో ఫ్లాట్ ఉందన్నమాట. అంతా నాకు పెద్దగా ఏమీ రాలేదు. అక్కడ 6,000 రిటర్న్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు నా ఓవరాల్ రిటర్న్స్ నా 11,000 అలా ఉంటాయి. నా ఓవరాల్ ఇప్పుడు నేను సెట్ అయిన అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటాను. అది డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు నేనేమి. అది నేను నా ఓవరాల్ రిటర్న్స్ 10,000 వచ్చి ఉన్నాయి. ఎన్ని మంత్స్? నేను 16 మంత్స్ పెట్టుంటా. 16 మంత్స్ పెట్టి అప్పటికంటే ఎక్కువ పెడుతున్నా. అంటే 3 times మోర్ దాన్ దానికంటే ఎక్కువ పెడుతుంటా. ఇంకెక్కువ బాగానే అంత ఉండింది. ఓవరాల్ 10% రిటర్న్స్ వచ్చినాయి. అంతే నాకు వచ్చింది 10%. నాకు అక్కడ 20,000కి 26,000 వచ్చినాయి. ఇప్పుడు నాకు మొత్తానికి కలిపి ఒక 10,000 వచ్చినాయి అంత రిటర్న్స్. ఓకే అయినా పర్లేదు. అలాగా స్టార్ట్ చేసామన్నమాట. మొత్తానికి మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు బోల్డ్ ఫండ్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో అది ఇది ఏదేదో చేసేవాడిని. అన్ని ఫండ్స్ చూసి అట్లా ఇలా చూసేవాడిని. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 2025లో మనకి అన్ని యూట్యూబ్ వీడియోలు చూసేవాడిని. మన మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా ఇష్టం కదా. మనం బీటెక్లో ఉన్నప్పుడే కోడింగ్లు మనకి అన్ని పెద్దగా అంత పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. ఓకే ఎలా ఉంటే అలా రాసేసి వచ్చేవాళ్ళం. పాస్ అవ్వడానికి, గుడ్ మార్క్స్ తెచ్చుకోవడానికి వచ్చేలా రాసి వచ్చేసేవాళ్ళం. పాస్ అయిపోయేవాళ్ళం. అలా ఎలాగో మొత్తానికి జాబ్లో జాయిన్ అయిపోయాను. జాబ్ వచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. జాబ్లో జాయిన్ అయిపోయాను. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఓకే మాది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట. మీకు బెంచ్ అన్నీ ఉంటాయి. ఓకే ఆ తర్వాత బెంచ్ టైం అంతా ఉంటుంది. బెంచ్ టైంలో మంచిగా చేయొచ్చు అది ఇది అంతా మన ఇష్టం. అది మీకు తెలుస్తుంది తర్వాత అది అంతా. తర్వాత నేను NISM సర్టిఫికేషన్స్ ఉంటాయని చెప్పింది. ఇది టర్నింగ్ పాయింట్ అసలు. మంచి పాయింట్ అసలు. నేను యూట్యూబ్ వీడియోలో చూస్తుంటే తెలుగు ఒక ఆయన ఉంటాడు. తెలుగు ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు. ఫిక్స్ విత్ ఫినాన్స్ అని ఒకరు ఉంటారు అన్నమాట యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు నువ్వు కదా కార్పొరేట్ ఎంప్లాయ్ అనుకున్నాం. కార్పొరేట్ ఎంప్లాయ్ అయితే నీ డబ్బులు వస్తుంటే నీ EMIలు అవి చెప్తుంటారు. వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట నీ పర్సనల్ ఫినాన్స్ ఎలా చేయాలి ఏంటి అని. మనకు అక్కడ మొదలైందనమాట. ఒక ఆయన చెప్పాడు మ్యూచువల్ ఫండ్స్ గురించి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇలా ఉంటుంది. నేను సర్టిఫికేషన్ చేశానండి, కాకపోతే నేను డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. నాకు అదంతా ఎందుకులే అనుకున్నాను, చేయట్లేదు. నాకు అంత టైం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇలాగా ఒక 3 to 4 months ఆలోచించాను. రాద్దాం పాస్ అవుతానేదో భయం కదా. ఎలా ఉంటుందంటే 1,500 దాని ఎగ్జామ్ 1,500 అండి. 1,500 కట్టామంటే పాస్ అయితే 1,500 అదే నీకు సర్టిఫికేట్ అవుతుంది. పాస్ అయితే పాస్ కాకపోతే డబ్బులు పోయినట్టే. ఇంకా అంతే. నేనేం చేస్తాను, చిన్న ఏమో కడదాంలే అనుకుంటా ఉండేవాడిని. ఆ తర్వాత నాకు ఒక ఐపీఓ స్టార్ట్ చేశాను. మధ్యలో ఐపీఓలు ఉండేవి మనకి. ఐపీఓలో మా తమ్ముడు చెప్పాడు, నాకు అంత ఐడియా లేదు అప్పట్లో. ఐపీఓలో ఇద్దరం స్టార్ట్ చేసేవాళ్ళం. విశాల మాట తగిలింది. 76,500 అంత వచ్చింది ప్రాఫిట్. సూపర్ అసలుకి అయ్యి. ఆ తర్వాత మళ్ళీ అలా స్టార్ట్ చేస్తే తర్వాత ఇంకోటి అంత బేసెన్సెస్ ఏదో తగిలినాయి. ఆ డబ్బులు తీసుకెళ్ళి 1,500ని ఎగ్జామ్ రాశాను. అంటే నాకు పోయినా ప్రాబ్లం లేదు కదా, ఈ 1,500 ప్రాఫిటే కదా అని చెప్పి ఎగ్జామ్ రాశాను దాంతో వెళ్ళి. అప్పుడు నాకు కొంచెం అంతా నెగిటివ్ ఫీల్డ్లో ఉన్నాను. కొంచెం నెగిటివ్ స్టేట్లో ఉన్నాను. అంతా ఏమొద్దని నేను ఒకటి ఏం చేస్తానంటే, నెగిటివ్ ఉన్నా సరే పెడతా అంటే ఏదైనా ట్రై చేస్తుంటే ఏదైనా ఒక్క తగిలిందంటే నెక్స్ట్ నుంచి మంచిగా పాజిటివ్ మైండ్లోకి వెళ్తుందని చెప్పి నా ఫీలింగ్ అనమాట. అలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే ఒక్కటి దెబ్బకి NISM రాసాము. అంటే అది ఏంటంటే మేము ఐఎమ్ లీవ్స్ మాది ఒంగోలు అనమాట. మా ఆఫీస్ బెంగళూరు. నేను ఒంగోలు బ్యాంక్లో తిరుగుతూ ఉంటాను. 12 days అనమాట. తిరుగుతూ ఉంటే ఒంగోలు వచ్చాను అనమాట. ఒంగోలు వచ్చినప్పుడు చూసుకుంటా ఉంటే ఎగ్జామ్ డేట్ వచ్చి 21 అంటే సెంటర్స్ ఉంటాయి అనమాట. ఓన్లీ 3 days ఇస్తారనమాట. దానికి మంత్కి 3 days కానీ 2 days కానీ ఉంటాయి ఎగ్జామ్స్. NSCIT అని ఉంటాయి అనమాట సెంటర్స్. సెంటర్స్లో వాడు ఏం చేసాడు, నేను 17th ఎప్పుడు చూసాను. అది వెరిఫై అవ్వడానికి 2 days 3 days పడుతుంది. దానికి మన అప్లై చేస్తే మన ప్రొఫైల్ అప్రూవ్ చేయడానికి 2-3 days పడుతుంది అనమాట. అది నాకు డౌట్ వేస్తుంది. ఏంటి అవ్వలేదనుకో, నేను పేమెంట్ చేస్తే నేను తర్వాత స్లాట్ దొరుకుతుందో లేదో తెలియదు కదా. నేను 17th 18th అలా అప్లై చేశాను. నాకు మంచిగా గాడ్స్ గ్రేస్, మంచిగా గాడ్స్ ప్లాన్ అనుకోవచ్చు. వితిన్ 24 hours యాక్సెప్ట్ చేస్తారు. నాది మొత్తం ప్రొఫైల్ అంతా యాక్సెప్ట్ అయిపోయింది, అప్రూవ్ అయిపోయింది. ఇంకొకటి ఏదో జరుగుతుంది, లాస్ట్ స్టెప్ ఉండింది. ఆ లాస్ట్ స్టెప్ 2 hours అయిపోయింది. అమ్మటే ఇంకా స్లాట్లు కొట్టడానికి చూస్తే పొద్దున స్లాట్ అయిపోయింది. దీని ఇంకేమైపోయింది కదరా ఎట్రా అనుకునేటప్పటికి 1-2-3 స్లాట్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు మధ్యాహ్నంలో 3 seats ఉన్నాయి అంతే ఖాళీ. దీంట్లో NISMలో చాలా ఉంటాయి. దీంట్లో నేను రాసింది 5A మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అలా చాలా ఉంటాయి అనమాట. రీసెర్చ్ అనలిస్ట్ అని, PMS పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని బోల్డ్ ఉంటాయి అనమాట. నేను రాసింది ఇది కదా. అంటే కొన్ని దాంట్లో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అనమాట. లిమిటెడ్ స్లాట్స్ లాగా. నేను రాసిన దాంట్లో నాకు దొరికింది, లక్కీగా వెళ్ళాను. నేను రాసిన ఎగ్జామ్ అంటే నెగిటివ్ మార్క్స్ కాదు, అది మన ప్లస్ పాయింట్. ఆ తర్వాత మనం ఏం చేసాము, వెళ్ళాము. ఆ తర్వాత మంచిగా ప్రిపేర్ అవ్వలేదు కానీ మనకు తెలిసినాయి కదా, ఓపెన్స్ కదా, కొద్దిగా తెలుసు కదా మ్యూచువల్ ఫండ్స్ మనకు తెలియకపోవడమే.
మనకి అంటే కొంచెం కొంచెం చూసుకుంటా ఉన్నాం లేదు. కొన్ని మాకులు ఇచ్చాను అనమాట ఈ టైమింగ్లో. ఒక తర్వాత సండే ఏదో వచ్చిందనమాట, సండే మండేనో సంథింగ్, ట్యూస్డే నా ఎగ్జామ్, సండే మండేలో నేను మాకులు ఇచ్చాను కొన్ని. మాకులు కొన్ని మంచిగా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ గురించి నాకు తెలుసు, కానీ 3 years ఫండ్స్ 3 years లాక్ అని తెలుసు, కానీ ఆ ఈక్విటీ లిక్విడ్ సేవింగ్ స్కీమ్ అని మనకి ఆ పోర్ట్ఫోలియో ఎలా 50-50 75, ఈ హైబ్రిడ్ ఫండ్ అంటే 75-20-25 ఇలా ఉంటుంది అనమాట, 50-20-25% అని అలా ఇలా ఉంటాయి. మళ్ళీ మనకి ఫస్ట్ అమ్మడానికి ఏమేమి కావాలి, గోల్ ఓరియంటెడ్గా అమ్మాలా లేకపోతే వాల్యూ ఉంటుంది, వాల్యూ మొమెంటమ్ గ్రోత్ అవన్నీ చాలా రకరకాలు ఉంటాయి అనమాట. దాంట్లో మనం ఎలా అమ్మాలి అవంతా కొంచెం కొంచెం చిన్నపాటికి నోటిఫికేషన్ అలా చేసుకున్నాం అనమాట. ఎగ్జామ్ రాసిన సమయం అసలు వెళ్ళాము, ఎగ్జామ్ రాయగానే 2 ఎగ్జామ్ 1:30కి వెళ్ళిపోయాను, ఇక్కడ నా దగ్గరే కాబట్టి వెళ్ళిపోయాను. ఇది తీసుకుని వెళ్తే వాడు ఓకే అన్నాడు, అంత బాగానే ఉంది. మొత్తం తిప్పి కొడుతున్నా, 100లో నాకు కాన్ఫిడెంట్గా 40 రైట్ అవుతున్నాయి, 50 పాస్. 40 రాస్తున్నానా, 40 వచ్చినాయి మొత్తానికి. 40 నాకు ఖచ్చితంగా రైట్ అవుతాయి అనిపిస్తుంది. ఇంకేం చేయాలో ఏమో డబ్బులు బొక్క కదా అది ఇది అనుకుంటాను. చిన్నగా చూసుకుంటా లాస్ట్ 25 minutes నేను రివ్యూ చేస్తాను. ఏ ఎగ్జామ్ అయినా సరే రివ్యూ చేస్తాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం రివ్యూ చేసుకుంటూ వెళ్తాను. చేసుకెళ్ళినప్పుడు మొత్తం అంతా చూసుకుని పెట్టి మొత్తానికి పాస్ అయిపోయానండి. ఎగ్జామ్ రాసినామంటే నా పక్కన ఫెయిల్ అయ్యి, అంటే వాడు రాసింది అడ్వైజరీ సంథింగ్ ఏదో, వాడు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ వస్తే వాడు ఫెయిల్ అయ్యాడు. నా పక్కన అతను, నా అటు పక్కన అతను ఫెయిల్ అయ్యాడు. నేనేమో పాస్ అయ్యాను. నాది పాస్ అని రాసుకున్నారు, అక్కడ పాస్ అని రాసుకుంటారు అనమాట వాళ్ళు, సెంటర్ వాళ్ళు. బెస్ట్ నాకు వచ్చింది ఇంకా సూపర్, ఇంకా అసలుకి నెగిటివ్ అది ఇంకా సూపర్ ఉండింది అసలుకి. ఎప్పుడు జూలైలో, అది ఏంటంటే 3 yearsకే వ్యాలిడిటీ. ఆ తర్వాత ఇంకా చిన్నగా స్టార్ట్ అయింది మొత్తం అంతా. మ్యూచువల్ ఫండ్స్ అవి ఇవి అంతా స్టార్ట్ చేసాం అనమాట. అదేంటి ఛానల్ పెడదాం అనుకుంటా ఉండేవాడిని, ఛానల్ పెడదాం చెప్దాము. మేము మా ఫ్రెండ్స్కి చెప్పామని, మా ఫ్రెండ్స్తో బోల్డ్ మందితో ఇన్వెస్ట్ చేయించాను, చాలా మందితో ఇన్వెస్ట్ చేయించాను. మంచిగా అంటే ఈ లాస్ట్ 1 year మార్కెట్ ఏం పెద్దగా లేదు కాబట్టి నెగిటివ్లో ఏం లేరు, అంతే పాజిటివ్లో ఉంటారు, లైక్ అరౌండ్ పాజిటివ్లో ఉన్నారు అంతే, అరౌండ్ పాజిటివ్ అంతే, ఎక్కువ పెద్దగా ఏం నెగిటివ్లో లేరు. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్ పెడదాం అనుకుంటా ఉన్నాడు. మామూలుగా వినాయక చవితి మన ఫేవరెట్ కూడా వినాయకుడు అనమాట. మనం పొద్దున్న జిమ్కి అంటే ఇంటికి వస్తే జిమ్కి వెళ్తాం అనమాట. ఇంటికి వస్తే కొంచెం పేరెంట్స్ ప్రెజర్ చేస్తారు జిమ్కి వెళ్ళమని, ఇంకా సాగపడతారు అనమాట. పొద్దున్న వెళ్ళినప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు దేవుడి వినాయకుడిని చూస్తాం. మనం ఏం చేయాలి ఇయర్ అది ఇది అనుకుంటా బండి మీద ఎలా వెళ్ళి వస్తున్నప్పుడు ఛానల్ పెడదాం అనుకున్నాం. అలా పెట్టేసాం. ఇంకా ఆ రోజు పొద్దున్న మొత్తానికి ఏదో ఒకటి చేసి స్టార్ట్ చేసి పెట్టేసాం అనమాట. ఛానల్ పెట్టాం, కానీ కన్సిస్టెన్సీ లేదు మన దగ్గర. మనకి అప్పుడే కరెక్ట్గా ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాను. కొన్ని రోజులు నాకు క్రెడెన్షియల్స్ రావడానికి చాలా టైం పట్టింది. ఆ క్రెడెన్షియల్స్ రావాలంటే నాకు 3-4 months పట్టింది అరౌండ్. ఆ 3-4 months వస్తాయి అనుకుంటే అలా పట్టింది. ఇప్పుడు ఏంటంటే మనది 24% ప్రాజెక్ట్ టైం ఇప్పుడు కొంచెం ఇది సెట్ అవ్వట్లేదు. కొంచెం చూద్దాం, చిన్నగా స్టార్ట్ చేద్దాం. సిన్స్ 2025 అని మనం స్టార్ట్ చేద్దాం. మనీ స్పెక్ట్ విత్ మోహన్ సిన్స్ 2025. ఆ బ్రాండ్ కావాలంతే మనకి, ఇప్పుడనే కాదు కొన్ని రోజులు, ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్కి ఎప్పుడైనా సరే అలా స్టార్ట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాం. అలా చెప్పామని ఇన్ఫ్లేషన్ చెప్పాను, ష్రింకేషన్ అవి ఇవి చూస్తుంటారు చూడడం మనం ఏం చేయలేం. నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్, జస్ట్ స్టార్ట్ యూ డూయింగ్ అన్నట్టుగా నేను అలా వెళ్ళిపోయాను అనమాట. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ని కొందాం అనుకుంటా ఉంటే అది 3,500 అంటున్నాడు. ఒక్క ఐపీఏ తగిలితే కొందాం, ఒక ఐపీఏ తగిలితే కొందాం అనుకుంటా ఉండేటోండి. ఎన్నో ట్రై చేసాను. లాస్ట్ ఒకటి వచ్చిందండి, ఎల్జీ వచ్చింది నాకు. ఎల్జీ వస్తే నా ఖర్చులకి వాటికి సరిపోయినాయి. 7,000 వచ్చినాయి ప్రాఫిట్స్. మామూలు ఉండదు మనతో. మా ఫ్రెండ్స్కి అందరికీ ఐపీఎల్ ఇంట్రడ్యూస్ చేస్తాం. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఓన్లీ ఐపీఎస్ఏ పెడతాం. మనకి మా ఫ్రెండ్స్ అందరికీ ఇన్స్టెంట్ మనీ కదండి ఎందుకు కావాల్సింది. లాంగ్ టర్మ్ అంటే ఎవరో కొన్ని రోజులు టైం పడుతుంది. అంటే చిన్నగా ఇప్పుడు అందరూ మారుతున్నారు, అందరికీ ఇన్స్టెంట్ మనీ అంటారు. ఇన్స్టెంట్ మనీ అంటే ఓన్లీ ఐపీఎస్ చెప్పెట్టండి. ఇన్స్టెంట్ మనీ అది లక్ బేస్డ్ అనమాట ఐపీఎస్ అనేది. ఆ తర్వాత వేరే స్టోరీ, లాంగ్ షార్ట్ తర్వాత చెప్దాం దాని గురించి. అలా స్టార్ట్ చేసామన్నమాట ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత లాస్ట్ డిసెంబర్లో ఇంకా మా తమ్ముడు బిగ్గెస్ట్ మోటివేటర్ అనమాట. వాడు నువ్వు ఇంక ఈ పని చేయకపోతే నువ్వు వరస్ట్ అది ఇది అన్నట్టు మాట్లాడతాడు అనమాట. అన్నట్టుగా నీకు నీ బతికి ఇంకంతే, నువ్వు ఇంకేం చేయలేవు, నీ వల్ల కాదు అది ఇది అన్నట్టు వాడి మీద పంతంతో కొన్నాను అనమాట. 3,580 రూపీస్. అది పెడితే అది అప్రూవ్ వద్దో లేదో తెలియదు. ఆ చెక్ బుక్ క్యాన్సిల్ చెక్ పెట్టమంటే నేను డైరెక్ట్గా సిగ్నేచర్ పెట్టేసి చెక్ పెట్టేశాను. అది క్యాన్సిల్ వద్దో లేదో తెలియదు, ఏమవుద్దో తెలియదు. అదొకటి అర్థం కాని పంచాయతీ. మొత్తానికి అప్రూవ్ అయిపోతే ఆ తర్వాత మొత్తానికి స్టార్ట్ చేసాం అనమాట. అసెట్ ప్లస్తో లింకప్ అయ్యాము. అసెట్ ప్లస్ ఏంటంటే అది నేను అడ్వైజర్ లాగా, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. నా ద్వారా ఎవరైనా జాయిన్ అయితే నాకు ఏఎంసీ డబ్బులు ఇస్తుంది. 0.2 to 0.8% అరౌండ్ అలా ఉంటుంది.
అంటే రెగ్యులర్ ఫండ్ ఇది. గ్రోలో వాటిలో చేసేది డైరెక్ట్ ఫండ్. కాకపోతే డైరెక్ట్ ఫండ్స్కి రెగ్యులర్ ఫండ్స్కి తేడా ఏంటంటే డైరెక్ట్ ఫండ్ అయితే నువ్వే రిస్క్ తీసుకుంటూ అంతా చేసుకున్నాను అనుకోవచ్చు. ఇప్పుడు నేనేంటంటే నాకు అరౌండ్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నాకు ఫస్ట్ నేను అన్ని సెక్టరల్ ఫండ్స్ థీమాటిక్ ఫండ్స్ పెట్టాను. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మొత్తం గోల్ ఓరియంటెడ్ బేస్డ్ సర్టిఫికేషన్ అంతా చేశాం కాబట్టి కొద్దిగా అన్నీ తెలుసు. ఎక్కడెక్కడ ఎలా గోల్ ఎలా ఉంటుంది, రిటైర్మెంట్ ఫండ్ అంటే ఎన్ని రోజులకి, మ్యారేజ్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ అంటే ఏంటి, గోల్ ఏంటి, వాళ్ళకి ఎలాగా, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అంటే ఎలాగా, అదంతా మనకి ఇప్పుడు కొంచెం చిన్నపాటి ఎక్స్పీరియన్స్ ఉంది. పర్సనల్ ఫినాన్స్ అంతా, ఇన్సూరెన్స్ కూడా ఐడియా ఉంది. మన ఇన్సూరెన్స్ది చిన్నపాటి ఉంది, ప్లాన్ ఉంది. చిన్నగా స్టెప్ 2 చేద్దాం చిన్నగా. కాకపోతే ఇక్కడ మనకి కొద్దిగా ఉంది దాంట్లో ప్లాన్ చేయాలి, దాన్ని కూడా స్టార్ట్ చేయాలి. దాన్ని కూడా అలాగా అసెట్ ప్లస్ తోటి మెర్జ్ అయ్యాను అనమాట. అసెట్ ప్లస్ తోటి ఇప్పుడు ఎవరన్నా నా ద్వారా జాయిన్ అయితే నేను వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మొత్తం ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను చెప్తాను, అరే బాబు ఈ ఫండ్ ఇప్పుడు కొంచెం బాగా పెర్ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ టైం అదే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, స్టాక్లో నువ్వు కరెక్ట్ టైంలో ఎగ్జిట్ తెలియాలి, ఎంట్రీ తెలియాలి. ఎలా ఎంట్రీ ఎప్పుడు చేసిన పర్లేదు కానీ ఎగ్జిట్ మాత్రం కరెక్ట్గా తెలియాలి నీకు. ఇంకోటి ఏంటంటే క్యాచింగ్ ఏ ఫాలింగ్ నైఫ్ ఇస్ టూ డిఫికల్ట్ అనమాట. నువ్వు హ్యాండిల్ సైడ్ పెట్టుకున్నావు అనుకో సేఫ్, అదే నువ్వు నైఫ్ షార్ప్ సైడ్ పెట్టుకున్నావు అనుకో కట్ అయిపోద్ది ఫింగర్స్. అది నీకు చాలా, అందుకే ఎప్పుడైనా సరే కొంతమంది వెయిట్ చేస్తుంటారు, ఇప్పుడు తగ్గినప్పుడు కొందామని. తగ్గినప్పుడు కొనడంలో ఇది ఉంటుంది అనమాట, చూసుకొని కొనాలన్నమాట. దాన్ని కూడా ఇంకా ఎలా ఉంటుందంటే అలాగా మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు గోయింగ్ గుడ్ మ్యూచువల్ ఫండ్స్. మనం చిన్నగా మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఒక దగ్గర ఒక 12 to 13 lakhs పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసామన్నమాట. అంటే నాది ఒకటిదే కాదు, మా ఫాదర్ది, మా అందరివి కలిపి, నా ఫ్రెండ్స్ అందరివి కలిపి, అంటే నేను ఇన్వెస్ట్ చేయించి నేను ద్వారా నేను చేయించిన ద్వారా అరౌండ్ 12 to 13 lakhs అయినాయి అనమాట. అందరికీ పోర్ట్ఫోలియోస్ మొత్తం అందరికీ కలిపి అలా బిల్డ్ చేసామన్నమాట. ఇప్పుడు ఫైనల్ వెరిడిక్ట్ ఏంటంటే, ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను. నా ద్వారా ఇన్వెస్ట్ చేసిన, డైరెక్ట్ ఫండ్స్ పెట్టాలనుకున్నా, ఇండైరెక్ట్ ఫండ్స్ అదే రెగ్యులర్ ఫండ్స్ పెట్టాలనుకున్నా ఎలా చేయాలనుకున్నది. ఇంతవరకు చూసారంటే స్తోత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. బై బాయ్.